సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నో మార్పులు తీసుకువచ్చిందని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. 100 రోజుల పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని అభివర్ణించారు. జిల్లా కలెక్టరేట్కు వచ్చిన ఎమ్మెల్యే వనమాడి 1వ తేదీ ఆదివారం కావడంతో 31వ తేదీనే పింఛన్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుదన్నారు. గత ప్రభుత్వంలో పింఛన్ల కోసం లబ్ధిదారులు పడిగాపులు పడేవారని, అలాంటి ఇబ్బందులు లేకుండా ఒకరోజు ముందే పింఛన్ల పండుగ నిర్వహించామని తెలిపారు. పెన్షన్ ఇవ్వడం కాకుండా ఈరోజు చెప్పాలంటే గతంలో సెలవు రోజు వస్తే పెన్షన్ ఇచ్చేవారు కాదండి. 1వ తారీఖు సెలవు రోజు వస్తే పెన్షన్ ఇచ్చేవారు కాదు. ఆ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుభవం లేదు, అవగాహన లేదు. ఈరోజు చూడండి, 1వ తారీఖు ఆదివారం వస్తుందని చెప్పి 31వ తారీఖుని పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సెలవు వస్తే ఆ రోజు పెన్షన్ ఇచ్చేవారు కాదు. సెలవు రోజున పెన్షన్ ఆపేసేవారు. అలాంటిది గమనించి కూడా ముందు రోజు ఇవ్వాలన్న ఆలోచన కూడా లేదు ప్రభుత్వానికి. అలాంటి ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నారు పెన్షన్దారులు. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజున ముందు రోజే పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వర్షం ఉన్నప్పుడు కూడా 90% ఇచ్చడం జరిగిందండి. ఈ రోజున వర్షం ఒక పక్కన ఉదయం నుంచి వర్షం 90% ఈరోజు 12 గంటలకల్లా ఇచ్చేస్తారండి ఈ రోజున. ఆ విధంగా వ్యవస్థను పనిచేయించుకునే విధానం ఈనాడు ఈ ప్రభుత్వానికి అనుభవం ఉంది, అవగాహన ఉంది.